ఏబీ న్యూస్ భారత్కి స్వాగతం. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మొన్న ఫిబ్రవరి 19వ తారీఖు నాడు వాట్సాప్లో ఒక వార్త వైరల్ అయింది. హిందూ వైవాహిక వివాహ వ్యవస్థ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్టు ఏమైనా పేరు ఎగ్నిపూర్కు కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించిన వీడియో CEO సాజుద్దీన్ బాబా అనే వ్యక్తి ఈ విషయాన్ని వాట్సాప్లో అన్నింటిలో ప్రచురణ చేశాడు. దాని విషయాన్ని మేము కొరుట్ల పోలీస్ శాఖ CI గారికి మాధవి నరేష్ కౌన్సిలర్ గారి ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మరొకసారి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టినా 5 సంవత్సరాల జైలు తగు శిక్షలు ఉన్నాయి. దాన్ని స్పందించి మీరు చర్య తీసుకోవాల్సిందిగా కొరుట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని సూచిస్తున్నాం, కోరడం జరుగుతుంది. హిందూ బాంధవులకు, భారతీయ సోదరిమణులకు మరి మేము ఈ భారతదేశంలో ఏ మతస్థులైనా కానీ ఒకే విధంగా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశ తల్లి ఒడిలో మేము చేర్చుకొని ఈరోజు భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్, సిక్కు ఇతర ఏదైతే నమ్మకాలస్తుందో వారి మతాలను మేము గౌరవిస్తున్నాం. అయితే మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ భారతదేశంలో ఇక్కడనే వాళ్ళు జీవిస్తూ ఇక్కడనే సెటిల్ అయ్యి మరి మా సంప్రదాయాలని, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మొన్న ఏదైతే ఎగ్నిపూరు సింగిల్ విండో ఆఫీసులో CEOగా పనిచేస్తున్న మహమ్మద్ తాజావుద్దీన్ బాబా అనే వ్యక్తి మరి హిందూ మనోభావాలు, హిందువుల స్త్రీలను మరి హిందువుల అందరినీ ఇక్కడ కించపరిచే విధంగా వాట్సాప్లో పెట్టడం జరిగింది. దానిపై వెంటనే మేము స్పందించి భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ కొట్ల CI గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు దానిపైన వెంటనే FIR చేశారు. అందులో ఉన్న సెక్షన్లు మరి హిందువులకు ఆమోదం కాలేదు అని మరి వెంటనే మళ్ళీ తగు విచారణ చేసి సెక్షన్లు ఏవైతే ఉంటాయో కఠినమైన సెక్షన్లు, ఎందుకంటే వారి మీద కోపంతో కాదు, ఇతని పైన ఉన్న సెక్షన్లు కరెక్ట్ పెడితే మరి మిగతా వారు కూడా ఎప్పుడు కూడా ఏ మతాన్ని కూడా హిందూ మతానే కాదు ఎవరు కూడా ఏ మతాన్ని కూడా కించపరచొద్దని చెప్పని తగు చర్యలు తీసుకోవాలి. అట్లాగే మరి ఈరోజు ఉదయం మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే గ్రూప్లలో ఉన్నారో అడ్మిన్ గారు వెంటనే ఇసుంటి ఏవైనా అన్య మతస్థుల గురించి కానీ మరి దేశానికి హాని కలిగించే ఏమైనా పోస్టులు ఉంటే తొందరగా తీసివేయాలి. మీరు తీసివేస్తలేరంటే మీరు దాన్ని ప్రోత్సహించినట్టు అర్థం. కాబట్టి అడ్మిన్ గారి మీద కూడా ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు కేసు పెడతారని మేము అందరం ఆశిస్తూ ఈ సమావేశం సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం. వెంటనే కేసు పెట్టేసి మరి తగు చర్యలు తీసుకోవాలి. మా ధర్మానికి ఏ విధంగా అయితే హానిగా మీరు పోస్టు పెడుతుందో ఇతర ధర్మాలకు కూడా పెట్టదని కూడా మేము సూచిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా హిందువులు ఇతర మతస్థులని కించపరచరు. ఇతర మతస్థుల దగ్గర పోయి మా మతంలో రామని చెప్పరు. మేము ఎప్పుడు కూడా మా మతాన్ని గౌరవిస్తాం, ఇతర మతస్థులను గౌరవిస్తాం. కాబట్టి మనందరం అన్నదమ్ములుగా కలిసి ఉందాము, అందరము అన్ని విధాలు సహకరించుకుందాం. కానీ ఇప్పుడు ఏదైతే తాజావుద్దీన్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో అతనిపైన సీరియస్గా మళ్ళీ విచారణ చేసి కేసు పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతాకి జై.